యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. అదే మాదిరిగా దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు. ఈరోజు దిశ చట్టం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం. నిర్భయ చట్టం ఉంది, మీరు చేశారు, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేసి చేయించారు. ఇదే మగవాళ్ళతో చేయించారు. ఇదే హౌస్లో 24 అవర్స్లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ సీట్లో కూర్చొని నేను అడుగుతున్న 5 ఏళ్లయింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న దిశ. నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్నా వస్తుందో లేదో తెలియదు, కానీ వాస్తవాలు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేది. నెక్స్ట్ అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల పైన దౌడలు మీరు చూస్తే ఎస్సీల పైన 10,377 క్రైమ్స్ జరిగాయి. ఎస్టీల పైన 1728, 192, 58 మంది చనిపోయారు.